హలో. హలో. గుడ్ మార్నింగ్ అన్న, నేను సుదర్శన్. నమస్కారం. నమస్తే నమస్తే. మీరు లైవ్లో ఉన్నారు ఇప్పుడు. హలో. అయితే ఇప్పుడు ఇక్కడ ఇరాన్ తర్వాత ఇజ్రాయెల్ అమెరికా యుద్ధానికి సంబంధించి అసలు ఇజ్రాయెల్లో పరిస్థితులు ఎట్లున్నాయి, నిజంగా అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇక్కడ నిజమో చాలా భయాందోళనలు ఉన్నాయి కొంతమందికి. ఏమైందంటే తెలంగాణ వాళ్ళు కానీ లేకపోతే భారతీయులు కానీ అక్కడ ఇరాన్లో ఉన్నారు, కొంతమంది ఇజ్రాయెల్లో ఉన్నారు, కొంతమంది గల్ఫ్ దేశాలలో ఉన్నారు. అక్కడక్కడ బాంబులు వేస్తున్నారు. దీంతో పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఒక ఆందోళన ఉంది. నిజంగా ఏం జరుగుతుంది అక్కడ అనొచ్చు? ఇక్కడ మేము అంతా సేఫ్ ఉన్నాం, ఇజ్రాయెల్ లో ఉన్నాం మేము. నా పేరు బాణాలగం కదా అన్న. అంకాపూర్ గ్రామం, అది ఆర్మల్ మండల్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్. 10 సంవత్సరాల నుంచి ఉన్నా నేను ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డా సెప్టెంబర్ లో. నేను సుమారు 2,500 మంది వరకు ఉన్నాం ఇక్కడ. 2,000 నుంచి 2,500. ఇప్పుడు నిజంగా అసలు యాక్చువల్గా అంటే కొంతమంది ఏమంటారంటే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం అయితే జరుగుతున్నది, అమెరికా అంటే ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నది. అయితే సపోర్ట్ చేస్తుంటే తర్వాత కొన్ని దేశాలు కూడా, బ్రిటన్ కానీ ఫ్రాన్స్ కానీ తర్వాత కొన్ని దేశాలు కూడా ఏది మళ్ళీ అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి అంటున్నారు. నిజంగా అసలు యాక్చువల్గా ఇరాన్ పైన యుద్ధానికి ప్రధాన కారణం ఏమై ఉంటుందన్న? ఇరాన్ పైన యుద్ధానికి వాళ్ళు రూపొందించి వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్న అనుభవం ఏదైతుందో, అవునవును, అనుభవం వాళ్ళ దగ్గర ఉంటే ప్రపంచ విచ్ఛిన్నానికి కారణం అవుతుంది. అది ఇరాన్ కి ఇజ్రాయెల్ కి మధ్యన శత్రుత్వం ఉంది. ఎప్పుడైనా బాంబు వేయచ్చు, వాళ్ళు మంచి మిత్రులు అయినప్పటికీ ఎప్పుడైనా బాంబు వేయచ్చు. అది ఇరాన్ దగ్గర ఉంటే వాళ్ళకి ముప్పు అవుతుంది కాబట్టి వాళ్ళ దగ్గర ఉండొద్దు అని అమెరికా ఇజ్రాయెల్ ఒత్తిడి చేస్తున్నది. వాళ్ళ సందర్భాల్లో చర్చలు జరిగినాయి. వాళ్ళు అంగీకరించకపోవడం వల్ల, వాళ్ళు అదే పని చేస్తుండడం వల్ల లాస్ట్ ఇయర్ జూన్ లో ఒకసారి అటాక్ చేసారు ఇరాన్ పైన. B2B బాంబర్ వేసారు. చెప్పిన ఇంటర్లేడు కమేని అని చెప్పేసి వేసిండ్రు. అవును అవును అవును. అయితే ఇప్పుడు మళ్ళీ మొన్న వాస్తవానికి 15 డేస్ క్రితమే జరగాలి ఈ దాడి. మోడీ గారి పర్యటన వల్ల ఇరు దేశాల మధ్యన ఒప్పందాలు ఇవన్నీ ద్వైపాక్షిక ఒప్పందం జరిగింది నెతన్యాహుకి మన దేశానికి. అవును, అప్పుడు జరగకుండా ఒక వారం డిలే, 10-15 డేస్ డిలే చేసిరు. ఆల్రెడీ ఇక్కడ మేము వర్క్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు చెప్తానే ఉన్నారు దాడి జరిగే అవకాశం ఉంది 2 వీక్స్ నుంచి. మళ్ళీ వార్ స్టార్ట్ అవుతుంది. అక్కడ పేపర్లు అట్లా వస్తుందా, మీడియాలో ఇట్లా? అంటే ఇప్పుడు మీడియాలో కాదు, మేము వర్క్ చేస్తాం కదా ఇక్కడ. చాలా బ్రిలియంట్ పీపుల్ వీళ్ళు. వాళ్ళు ముందుగానే చెప్తారని, వాళ్ళకున్న అవగాహన మీడియాలో రావడం అన్ని రకాలుగా. ఇప్పుడు ఈ ఇరాన్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎట్లుందని చెప్పేసి అనుకుంటారా? అంటే ఇప్పుడు మనము ఇజ్రాయెల్ అయితే సేఫ్ లో ఉన్న వాళ్ళని మాకేం ప్రాబ్లం లేదని మీరు ఓకే. ఇరాన్ వాళ్ళు చేస్తుంది కదా ప్రభుత్వం, అదే ఇరాన్ లో ఉన్న వాళ్ళని ప్రభుత్వం ఎవాక్యుయేట్ చేస్తుంది కదా, తీసుకెళ్తున్నట్టు నేను మీడియాలో చూస్తున్నా. అవును, ప్రయత్నం చేస్తున్నారు మరి. అది ఎందుకంటే విమానాలు అవన్నీ కూడా రాకపోకలు కొంచెం బంద్ అయినాయి కదా. నేను యుద్ధ విమానాన్ని, అదే ఆర్మీ విమానాన్ని పంపించి లిఫ్ట్ చేసి ఫ్లైట్ అన్నట్టు విన్నా నేను ఇంటర్నేషనల్ మీడియాలో. ఓకే, మొత్తం మీద ఇజ్రాయెల్ అయితే సేఫ్. ఇజ్రాయెల్ లో మేము సేఫ్ ఉన్నామన్నా మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. వీళ్ళకి ఐరన్ రూమ్ సిస్టమ్ ఉంది, లేజర్ టెక్నాలజీ ఉంది. మాకు యుద్ధం అంటే ఈ అలారం అలర్ట్స్ వస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ 3.5 కోటి 355 కోటి వచ్చింది మెసేజ్. మేము బంకర్లకి పరిగెత్తి మళ్ళీ జస్ట్ ఇట్లా స్లిప్ అయిన వచ్చి మీరు పడుకున్నడానికి ప్రయత్నాలు ఉన్నా మీరు ఫోన్ చేసినట్టు సందర్భం. సారీ, తెలియకపోయినా. ఇట్లాంటి పరిస్థితులనే, కానీ ఇబ్బంది అంతగా లేదు. కొంచెం అక్కడక్కడ అడపదడప మిస్ అయినాయి, ఏమైనా ఉంటే అక్కడక్కడ పడ్డాయి. దానివల్ల కూడా మాకు మన తెలంగాణ వాళ్ళు, తెలుగు వాళ్ళు, భారతీయులు ఎవరికి ఇప్పటి వరకు ఎటువంటి అపాయం జరగలేదు. 20-25,000 ఉండొచ్చు నాకు తెలిసి. 18,000 ఉండే లాస్ట్ టైం అమ్మస్ వారప్పుడు. ఇప్పుడు 7-8,000 మంది పెరిగి ఉండొచ్చు. అంతే.
ఓకేనా, థ్యాంక్ యూ. ఇంకేమైనా చెప్తారన్నా? థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. అన్న చెప్పండి. ద్వారా చెప్పాలనుకున్నది ఏంటంటే అన్న, చెప్పండి. మీడియాలో కొంచెం దుష్ప్రచారం జరుగుతుంది కొన్ని ఛానల్స్ లో, ప్రింట్ మీడియా గానీ ఎలక్ట్రానిక్ మీడియాలో గానీ. ఓకే. నేతన్యాహు ఇంటి పైన దాడి జరిగింది, ఆయన క్వశ్చన్ మార్క్ పెడుతూ వార్తలు రాస్తున్నారు, బులెటిన్లు ఇవ్వడం, ఇట్లా వార్తలు రాయడం గానీ ప్రసారం చేయడం గానీ. అసలు ఇక్కడ ఎవరి పైన కూడా ఏం దాడి జరగలే, అంత సేఫ్, అందరం సేఫ్ ఉన్నాం, అంత సీన్ లేదు ఇక్కడ. మీడియాలో వస్తున్న వార్తలన్నీ తప్పుడు ప్రచారం, ఫేక్ న్యూస్, అదంతా ఫాల్స్ ప్రాపగండా. అంత క్షేమంగా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. ఎవరేం మా కుటుంబాలు ఎవరు బాధపడొద్దు అని, ఇంకోటి భయపడద్దు, కుటుంబాలు ఎవరు కూడా ఆందోళన చెందొద్దు, ఎవరు భయపడొద్దు, మేము సేఫ్ ఉన్నాం. ఇజ్రాయెల్ పౌరులు ఎంత భద్రంగా ఉన్నారో మేమంతా భద్రంగా ఉన్నాం. ఎవరు ఆందోళన చెందొద్దు. మళ్ళీ ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా ఎవరైనా ఈ మధ్యన ఇంటికి చుట్టి పైన వచ్చారు కదా అన్న వెకేషన్, వాళ్ళు ఎంత మంది ఉన్నారో అంతమంది వీజాలని కూడా మార్చి 21 వరకు ప్రభుత్వం పొడిగించింది. ప్రత్యేకంగా సర్క్యులర్ జారీ చేసింది ఇమిగ్రేషన్ అథారిటీ వాళ్ళు. ఎక్కడైనా ఎయిర్పోర్ట్ లో చిక్కుకున్న వాళ్ళు కూడా వాళ్ళకి ఏర్పాట్లు చేసిండ్రు. ఎయిర్లైన్స్ వాళ్ళు, ఆ ప్రభుత్వాలే ఏర్పాట్లు చేసినాయి, అక్కడ హోటల్స్ లలో ఉంచుకున్నాయి. తొందరలోనే ఈ వివాదం సర్దుమనితే, లేకపోతే నాకు తెలిసి నెక్స్ట్ సోమవారం వరకు ఎయిర్పోర్ట్ బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ కూడా ఓపెన్ చేసి చిక్కుకున్న వాళ్ళందరినీ తీసుకురావడం, అట్లాంటి పనులు చేస్తుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇజ్రాయెల్ నుండి కూడా ఇజ్రాయెల్ పౌరులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా వాళ్ళని వేరే వేరే బార్డర్ల నుంచి తీసుకొచ్చేస్తుంది ఆల్రెడీ. సరే అన్న, థ్యాంక్ యూ. అది పరిస్థితి అన్న. థ్యాంక్ యూ అన్న.